నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని హెడ్ పోస్టాఫీస్ ప్రాంగణంలో ఉన్న శ్రీ నగరేశ్వర వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శ్రీరామ పంచపటి క్షేత్ర వ్యవస్థాపక ధర్మకర్త రామరాజ్ గురూజీ నేతృత్వంలో శనివారం ఉదయం భక్తి శ్రద్ధలతో శ్రీరామ పాదుకలకు పాలాభిషేకం నిర్వహించడం జరిగింది. అనంతరం పాదుకలకు విశేష పూజలు నిర్వహించి మంత్రపుష్పాలు, ఫల నైవేద్యాలు, మంగళ నీరాజనలు సమర్పించారు. ఈ సందర్భంగా రామనామ సంకీర్తనలు, రామనామ భజనలు నిర్వహించారు. ఈ సందర్భంగా రామరాజ్ గురూజీ మాట్లాడుతూ రాముడు ఈ జగత్ ఆదర్శప్రాయుడని, అనుక్షణం శ్రీరామనామస్మరణ జపంతో అష్టైశ్వర్యాలు, సర్వసుఖాలు కలుగుతాయన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రముఖులు రాజేశ్వర్తో పాటు రమేష్, శ్రీధర్, రాజేశ్వర్, నాగదుర్గ, పద్మావతి, రమాదేవి, వాసుశ్రీ, అనురాధ తదితర ప్రముఖులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించడం జరిగింది. ఆలయ కమిటీ తరపున రామరాజ్ గురూజీని కొత్త రాజేశ్వర్ ఘనంగా సన్మానించారు. वसंतोस्य शीताज्यं ग्रीष्मोत्मसरन्तवेः सप्तस्य संपदयः त्रिसप्तशब्दात्मकः तेन जज्ञः सर्वहतः रजस्सामानजज्ञने छन्दागं सेक्यने यावेनं पुरुषमहन्तम् आदित्यवर्णं नमस्कपाले सर्वाणि रूपाणि विचित्रनीरः नामानि रुत्वा एवं प्रज्वामते होनान्यपन्ताभ्युदयनाय प्रजापति अल्पेन्तः अस्यनो व्याप्तम् इष्टं मणिशरण अमं मणिशरण सर्वं मणिशरण तन्निके श्रियः पञ्चधस्यञ्च सीकावसुन्दवेद आनन्दमाक्षी वत्प्रदं भवेत् ब्रह्मा भजस्वत्माक्षी हेरसैर्लभाम्यहम् अस्ताय गोदाये धनाय महाधने दैवे श्रियं चन्द्रसुदेक सर्वाभां श्रेय सोमं कवसं कवत्रा सोमधनं सोमनामाख्यन्ता सोमने तत्पादवत्तं महेश्वरेश्वर एषा पद्मासनश्चावरणले पद्मवत्ताय నాలుగు దేవతలు ఏకగ్రహంగా పలికే అవకాశం ఉంది శ్రీరామనామం. ఇంకొక నామానికి శక్తి, ఈ బలం లేదు. జగత్లో కోటాను కోట్ల దేవనామాలు ఉన్నాయి, కానీ ఈ నామానికి శక్తి కేవలం శ్రీరామనామానికి మాత్రమే ఉంది. నమ్ముతారా? చెప్తాను, నిజం అనిపిస్తుంది నమ్ముదురు గారు. అప్పుడు అయితే ఏంటి, ఇందులో ఎంతమంది చెప్పారు పడుతుందని ఒకసారి శ్రీరామ అంటే ఆరుగురా. ఈ ఆరుగురు ముగ్గురు పేర్లు మీచే చెప్పిస్తాను. ఇప్పుడు నమ్ముతారా? అప్పుడు మీకు తెలుసా ఆరుగురని? మీకు తెలియదు కదా. ముగ్గురునే ఉన్నారు కదా. మీకు ముగ్గురు ఉన్నారు కదా. శ్రీ అంటే ఎవరండి? లక్ష్మీదేవి అయిపోయింది కదా. ఒకటేందా శ్రీరామ అంటే ఎవరండి? రాముడు అయిపోయిందా. రామనామంలో వచ్చినట్టు ఎవరు వస్తారో వినకపోయిన వచ్చినవాడు పరమాత్మ. ఎంత రాధిక పుస్తకాన్ని బాష్పవాణి పరిపూర్ణోచనం భావ్యాక్షాంతరం. ఎక్కడ రామనామస్మరణ తెలియదు, ఎక్కడ హనుమ వచ్చి అక్కడ కూర్చుంటారు. ఎంతమంది ఏంటండి? ముగ్గురు అయిపోయారు కదా. ఏమంటారు? ఈశ్వరుడికి ప్రార్థన ఉంటే ఈశ్వరుడు తన ప్రత్యక్ష సంతగా శ్రీరస్తు నిత్య శ్రీరస్తు ब्रह्माधिपते ब्रह्मणोधिपते ब्रह्म शिवमे अक्षरा शिवम दशरथात्मजाविद्महे सीतावल्लभविदमो श्रीरामं प्रचोदयात् जगदायुधं सुवर्ण दिव्य मंत्रपुष्प समर्पयामि. नमस्कारमे सर नमस्कार చేసుకొని అంత ఆనందంగా కలుగుకొని నమస్కారం చేసుకొని తర్వాత ప్రార్థనాభవ త్యాగం కృపయా దేవ శరణాగతవత్సల అన్యదా శరణం నాసి త్వమేవ శరణం మమ తస్మాత్ కాలయవాణ రక్ష రక్షో జనార్దన ఆత్మరక్షణ పూర్వక నమస్కారాన్ని సమర్పయామి. జయ శ్రీరామ్. నన్ను రామరామ్ గురూజీ అంటారు. ఈరోజు నిజామాబాద్ జిల్లా బోధన్ నగరంలో
శ్రీరామ పాదుకా పూజ ఆర్యవైశ్య సంఘం వారి ఆధ్వర్యంలో వైభవంగా జరిపించారు. భక్తులందరూ కూడా విశేషంగా హాజరయ్యారు. భక్తి శ్రద్ధలతో ఈ యొక్క అభిషేక కార్యక్రమం చక్కగా జరిగింది. ఈ యొక్క అభిషేకం సమాజ శ్రేయస్సు కోసం చేయడం జరిగింది. లోక కళ్యాణార్థం, లోకంలో ఉన్న అందరూ బాగుండాలి, అన్ని కుటుంబాలు బాగుండాలి ఉద్దేశంతో ఇక సామూహిక కార్యక్రమాలు చేయడం జరిగింది. ఇది శ్రీరామ పాదుకులు శ్రీరామ పంచవటి క్షేత్రం పాతపట్నం శ్రీకాకుళం జిల్లా నుంచి ఈ యొక్క శ్రీరామ పాదుకులు తీసుకురావడం జరిగింది. అక్కడి నుంచి భద్రాచలంలో దేవస్థానంలో పెట్టి ప్రత్యేక పూజాధికాలు జరిపించి అక్కడి నుంచి తేవడం జరిగింది. ఈ యొక్క భద్రాచల దేవస్థానానికి కానీ ఈ పూజకి కానీ ఏమీ సంబంధం లేదు. ఇది పూర్తిగా నా వ్యక్తిగతం, లోక కళ్యాణం కోసం చేస్తాను. ఈ జగత్తులో ఉన్న అన్ని నామాల కన్నా అత్యంత శ్రేష్టమైనది, ఉత్కృష్టమైనది శ్రీరామనామం. శ్రీరామ 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 అని స్మరిస్తే సకల కష్టాలు దూరం అవుతాయి, సకల సుఖాలు చేకూరుతాయి. కాబట్టి శ్రీరామనామాన్ని నిరంతరం స్మరించమని చెప్పడమే నా ఉద్దేశం. ప్రతిరోజు శ్రీరామ 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 అని స్మరించండి, సుఖ సంతోషాలతో వర్ధిల్లండి. ఉదయం లేచిన వెంటనే మధ్యాహ్నం భోజనం చేసినప్పుడు రాత్రి నిద్రపోయే ముందు శ్రీరామ 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 స్మరిస్తూ నిద్రకు ఉపక్రమించండి. విశేషమైన ప్రయోజనాలు దీనివల్ల లభిస్తాయి. ఈ కార్యక్రమానికి సహకరించి అంత ఏర్పాట్లు చేసిన వైశ్య సంఘం వారందరికీ నా యొక్క కృతజ్ఞతలు. వైశ్య సంఘం వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం వైభవంగా జరిపించారు. వచ్చిన మహిళలందరికీ కూడా చక్కగా కార్యక్రమంలో పార్టిసిపేట్ చేశారు. లోకా సమస్త సుఖినో భవంతు. అవకాశం ఇస్తే రేపు మా నిజ బోధనలో రామాలయంలో చేద్దాం అనుకున్నాం. ఇక రాని వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి రామండి. ధన్యవాదాలు. శుభం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.